అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని 3 రాజధానులు గేమ్ ఆడారు కదా. ఇది విశాఖపట్నంలో పరిపాలనా రాజధానిని, అమరావతిలోనేమో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని పెట్టారు. దానికి కారణం ఏం చెప్పారంటే అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరు పెట్టారు. పాలనా వికేంద్రీకరణ, తద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుద్ది, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని పేరు పెట్టారు. అంటే బయట సాకు చెప్పడానికి అలా చెప్పారు, బట్ చేయాల్సినవి చేసుకెళ్ళిపోయారు చాలా మూర్ఖంగా. సో ప్రజలు రాజకీయంగా ఆ పార్టీని పాతాళానికి తొక్కారు. ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత 3 రాజధానులు పక్కన పెట్టేసి మావిగన్ అంటున్నారు. అసలు నిజంగా వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి అంటే ఇప్పుడు కూటమి చేస్తున్నది అభివృద్ధి వికేంద్రీకరణ అంటాను నేను, పారిశ్రామిక వికేంద్రీకరణ అంటాను నేను. 100కి 100% మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, లేదా నేను ఇప్పుడు చెప్పేది మీరు డేటా చెక్ చేయండి, గూగుల్లో చెక్ చేయొచ్చు, లేదా ఏఐలో చెక్ చేయొచ్చు, ఎక్కడైనా చూడండి. ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను. ఇందులో మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు ఒక్కసారి మనం చెప్తాను లిస్ట్, ఏ జిల్లాలో ఏంటి అనేది. రాయలసీమ ఏరియాలో రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిందా తిరుపతి జిల్లాలో? ఈ మధ్య ఒక నెల రోజుల కిందటే శంకుస్థాపన చేశారు కదా రాయల్ ఎన్ఫీల్డ్. సో ఎంత ప్రఖ్యాత కంపెనీ అది. అలాగే క్యారియర్ గ్లోబల్ అని చిత్తూరు జిల్లాలో ఒకటి వచ్చింది కదా. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వారి ప్లాంట్లు, సిబీజీ ప్లాంట్లు ఎక్కడెక్కడ వస్తున్నాయి కదా. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చిత్తూరు జిల్లాకు వచ్చాయి కదా. అలాగే హీరో మోటార్ కార్ప్, హీరో బైక్స్, దానికి సంబంధించిన యూనిట్ తిరుపతి జిల్లాకు వచ్చింది కదా. అలాగే వ్యాంక్సంగ్ అడిడాస్ షూ చిత్తూరు వచ్చింది. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సత్యసాయి జిల్లాలో గత నెలలో శంకుస్థాపన చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ, కర్నూలులోనే మరో ప్రాంతంలో గ్రీన్ ఎనర్జీ హబ్. అంటే రాయలసీమ మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో సుమారుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఆల్రెడీ 80,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయిపోయినాయి. ఇంకొక సంవత్సరంలో దాని రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. ఓన్లీ రాయలసీమలో ఇదంతా కూడా. ఇంకా చాలా ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆటోమొబైల్స్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి రాయలసీమను ఒక మంచి జోన్గా చేయాలి అనుకుంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో చూడండి, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ దాదాపుగా 1,31,000 కోట్ల పెట్టుబడి. అలాగే రిలయన్స్ వాళ్ళది, బ్రూక్ ఫీల్డ్ వాళ్ళది డేటా సెంటర్. అలాగే యాక్సెంచర్, టీసీఎస్ లాంటి పెద్ద సంస్థలు, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద సంస్థలన్నీ కూడా వైజాగ్ వచ్చాయి. అలాగే సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఒకటి, అలాగే ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ఒకటి. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర, వైజాగ్, అనకాపల్లి ఆ ప్రాంతాలకు వచ్చాయి. ఇవి మొత్తం కలిపితే 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు. వీటిలో ఆల్రెడీ 3 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ జరిగిపోయినాయి ఈ 2 ఏళ్లలో. తెలుసా? ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ గ్రౌండింగ్ అయిపోయిందిగా, కాగ్నిజెంట్ గ్రౌండింగ్ అయిపోయిందిగా, టీసీఎస్ అయిపోయిందిగా. సో ఇలా పెద్దవన్నీ గ్రౌండింగ్ కూడా అయ్యాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో. అలాగే కోస్తా ప్రాంతంలో డిఆర్డిఓ క్వాంటమ్ సిటీ ఒకటి రెడీ అవుతుంది, క్వాంటమ్ వ్యాలీ ఒకటి రెడీ అవుతుంది. అలాగే నవయోగ ఇంజనీరింగ్ వాళ్ళది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోను. అలాగే మెగా లెదర్ క్లస్టర్ ఒకటి నెల్లూరు జిల్లాలో. అలాగే ఉదయగిరి ప్రాంతంలో మరో డిఫెన్స్ క్రాఫ్ట్ తయారీకి సంబంధించిన ఒక సంస్థ 1000 కోట్ల పెట్టుబడితో. నెల్లూరు జిల్లాలోనేమో మెగా లెదర్ క్లస్టర్. ఇలా అన్ని జిల్లాలకు, రాయలసీమలోని అన్ని జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలకు, కోస్టా బెల్ట్లో కొన్ని జిల్లాలకు, స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, డ్రోన్, ఇలా అన్ని రంగాలకు సంబంధించి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ ఏం అవకాశాలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ బాగుంటుంది, సో డేటా సెంటర్స్ అండ్ సాఫ్ట్వేర్, ఐటీ ఎక్కడ బాగుంటుంది, స్పేస్, డిఫెన్స్, డ్రోన్ ఎక్కడ బాగుంటుంది, సో ఏ ఏరియాలో ఏది బాగుంటుంది అనేది రీసెర్చ్ చేసి ఒక 24 పాలసీలు తీసుకొచ్చి, సో ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వస్తే మీకు ఈ ఏరియా బాగుంటుంది, ఇక్కడ ల్యాండ్ మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పిస్తున్నారు. సో ఇక్కడ నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే, మొన్న వైసీపీకి సంబంధించిన లీడర్స్ చాలామంది పదే చెప్తున్నారు అభివృద్ధి వికేంద్రీకరణ మా ఉద్దేశం అని.
అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇప్పుడు జరుగుతున్నది అదే, కూటమి చేస్తున్నది అదే. సో రాజధాని విషయంలో అసలు అమరావతి ఉండకూడదు అని డొంక తిరుగుడు సాకులన్నీ, పనికిమాలిన సాకులన్నీ చెప్తున్నారనమాట వైసీపీ వాళ్ళు. థ్యాంక్ యూ.